దేవుని బిడ్డలారా, ఈ దినము మరి ఇప్పుడే విన్న వార్త ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారని ఆయన మరి అనుమానాస్పదముగా మరి చనిపోయినట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. అది ఎంతో బాధాకరమైన విషయము. ఆయన ఫుటేజ్ అంతా చూస్తూ ఉంటే నిజముగా అది మరి అనుమానాస్పదంగానే ఉన్నది. అది యాక్సిడెంట్గా లేదు. దేవుని బిడ్డలారా, అది ఎంతో భయంకరము. ఆయన కొరకు, ఆయన యొక్క కుటుంబం కొరకు, ఆయన కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఆయన క్రైస్తవ సమాజానికి ఒక దిగ్గజం. ఆయన ఎంతో జ్ఞానంతో నింపబడిన వ్యక్తి. ఆయనకు ఎదురుగా ఎవరు కూడా నిలబడి డిబేట్ చేయలేరు. ఆయనకు అంత గొప్ప జ్ఞానం ఉంది. అయితే క్రైస్తవ సమాజంలో ఆయన ఉండడము మరి ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరంగా ఉండే సమాజంలో నడిపే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈ దినం లేకపోవడము అది ఎంతో దుఃఖకరమైన విషయము, బాధాకరమైన విషయము. ఆయన చనిపోవడము జీర్ణించుకోలేని విషయము. ఈ దినం క్రైస్తవము ఒక నక్షత్రాన్ని పోగొట్టుకుంది, ఒక దిగ్గజాన్ని పోగొట్టుకుంది, ఒక ఆణిముత్యాన్ని క్రైస్తవ సమాజం పోగొట్టుకుంది. దేవుని బిడ్డలారా, నిజముగా ఇలాంటివి జరగకుండా ఒకవేళ మనం అది చూసినట్లయితే ఎవరో కొట్టి చంపేసిరన్నట్టుగా ఆ యొక్క అనుమానం వ్యక్తమవుతూ ఉంది. ఏదేమైనా ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చిందంటే ఆయన ప్రభు కొరకు జీవించిండు, ప్రభు కొరకు బతికిన సేవకుడు. ఆయన ప్రభు నిమిత్తమై హతసాక్షిగా మారిపోయిందని నేను నమ్ముతూ ఉన్నా. దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఈ దినము క్రైస్తవ సమాజంలో ఎంతో దుఃఖము, వేదన, ఎంతో బాధ అని తెలియజేస్తూ ఉన్నాను. ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు, ఆయన పిల్లల కొరకు, ఆయన పరిచర్య కొరకు అందరూ ప్రార్థన చేయాలని, అంతేకాకుండా ప్రభుత్వం వారు మరి న్యాయం చేయాలని, క్రైస్తవ సమాజానికి మేము ఎంతో గొప్ప వ్యక్తిని కోల్పోయినాం. మరి ఆయన విషయంలో న్యాయం చేయాలని, ఎలాంటి పక్షపాతం లేకుండా న్యాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం ఆయన కొరకు. ఆమేన్.